గుడ్ మార్నింగ్. తెలంగాణలో భోగి పండుగ ఎట్లుంటుందంటే భోగి మంటలు ఏమి ఉండవు తెలంగాణలో. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు కూడా భోగి మంటలు వేసుకోలే, వేయరు కూడా తెలంగాణలో. పొద్దున్న లేవగానే పండుగ అంటే ఏంటి, ముగ్గులు వేసుడు తప్ప ఏమి ఉండదు. కొంత ముచ్చట అంటే ముగ్గులు వేసుడు. మామూలుగా అయితే ఆదివారం చికెన్ తెచ్చుకుంటాం, కానీ పండుగ నాడు చికెన్ మటన్ తెచ్చుకుంటాం. అంతేనా? అంతే తేడా నాకు తెలిసి. ఇక పండుగ అంటే ముగ్గులు వేసి కలర్లు వేసుడు స్పెషల్, అంతే. భోగి 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 పండుగ అంటే ఇక భోగి వంటలు ముగ్గులు వేసుడు. ఆంధ్రాలను చూసి జర ఖరాబ్ అయ్యి కొంతమంది మంటలు ఎత్తున్నట్టున్నారు, కానీ ఎవరు ఎత్తలేరు. ఎవరన్నా ఎత్తురా మంటలు, భోగి మంటలు? ఎవరు ఎత్తలేరు. ఇక మా వాడ ముగ్గులు వేసుడు తప్ప భోగి మంటలు అయితే ఉండవు. ఏడుండవు భోగి మంటలు అని ముచ్చట. అదే ఆంధ్రాలో అయితే ఇంటి గట్ట వాడ భోగి మంటలు ఉంటాయి. భోగి అంటే ఏం చేస్తారా చెప్పు? హ్యాపీ భోగి అంటే అంటే సినిమాలు చూసి హ్యాపీ భోగి అంటుండు. ఏంటిదా అంటే ఏం తెలియదు. నీకు తెలుసారా శ్రాన్సిగా భోగి పండుగ అంటే తెలుసారా నీకు? ఏం తెలియదు. భోగి మంటలు ఏవి మరి? కట్టెలు ఇంట్లో లేవా? మతుకున్నాయా? టీవీ చూసి ఖరాబ్ అయినవరా నువ్వు. భోగి మంటలు అంటే తెలంగాణలో ఏమయ్యారు? ఎవరన్నా ఎత్తురా చూడు భోగి మంటలు. రాత్రి ఎత్తురా? పొద్దుగాలనే ఎత్తారు టీవీలో. ఆంధ్రాలో పొద్దుగాలు లేవగానే ఎత్తారు భోగి మంటలు. మన దగ్గర వేయరు, ముగ్గులు ఎత్తారు అంతే. ముగ్గాలకే శృతి ముగ్గు శృతికే, శివాన్షి ముగ్గు శివాన్షికే. అక్కడ తామర పుష్పం వేసిన, నువ్వు వేసినావు కలర్లన్నీ మొత్తం. ఇక వెరీ గుడ్. అక్కడ ఏం కలర్ ఎత్తారే? అన్ని పింక్ ఎత్తే ఎట్లుంటుంది? తామర పుష్పం అయింది. తేనెటీగకు కలర్ ఎత్తుంది శివాన్షి. తేనెటీగ పచ్చగా ఉంటాయి కాబట్టి ఎల్లో కలర్ ఎత్తుంది. వెరీ గుడ్. నీకు బాగానే తెలిసినాయి కలర్లు ఇప్పుడే. ఏవేయర్ను భోగి మంటలు లెక్క కొంచెం కుంకుమ కలర్, రెడ్ కలర్ రావాలి, వస్తుంది, సూపర్ ఉంటుంది. మధ్యలో రెడ్ ఉండాలి, మధ్యలో రెడ్ ఉండాలి, బార్డర్లో ఎల్లో ఉండాలి, కొంచెం మధ్యలో ఇంకొంచెం రెడ్ కలర్ అయ్యి. సూపర్. అనిబి శివాన్షి మస్తు వేసింది. ఎల్లో కలర్ బ్లాక్ కలర్ బాగా వేసింది. కాకపోతే పర్ఫెక్షన్ అనేది నీట్గా వస్తలేదా? అయినా మంచిగానే ఎత్తుంది. ఎయ్యి ఆయన తెయ్యి. ఇక అక్కడ వాటికి రెక్కలకి ఏమి ఎత్తారు? రెక్కలకి ఏం కలర్ ఎత్తారే? నువ్వు చెప్పురా, నువ్వు ఏం కలర్ ఎత్తారు నీకు తెలుసారా? బ్లూ కలరా? వైట్ కలర్ ఉందా మన దగ్గర? వైట్ కలర్ కాదు, స్కై బ్లూ ఉంటుందా? ఏయ్ మరి ఏదన్నా నీకు నచ్చిన కలర్ అయ్యి. నీకేం తెలుసురా? వైట్ కలర్, బ్లాక్ కలర్ లెక్క ఉంటుందా? రెక్కలు అనిబి రెక్కలు ఎట్లుంటాయిరా? అట్లా వేయాలి. శివాన్షి వచ్చిపెట్టి కానీ వైట్ నేను ఎత్తా కానీ అలా వైట్ కానీ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాస్తున్నావా? తీసుకోపోతున్నావా? గదేంటిది గది కవర్లా? ఆవు పెండ వాళ్ళు ఇచ్చారు. ఇది అల్లిందా అట్లనే పెరిగిందా? ఏంటిది అది? ఏడిదాకా వచ్చింది ముగ్గు? శివాన్షి ముగ్గు ముచ్చట్లు అవుతున్నాయి. పొద్దుగాల లేచి వచ్చినావారా ఆడుకోనికి? కొద్దిగా ఎవరి బర్త్డే?
ఓలిరా నీ బర్త్డేనారా వాళ్ళిద్దరు బర్త్డే సేమే ఓలిద్దరిది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి కాదు శివాంశిది నీది ఇవాళ ఎంత డేట్ తెలుసారా నీ బర్త్డే ఇవ్వాలి నేనా హ్యాపీ బర్త్డే ఆ చేతు హ్యాపీ బర్త్డే ఏం పేరు నీ పేరు మనువా నువ్వు చెప్పినవారా చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్పు అయ్యో చేయి గిట్లా ఆ చేతు రైట్ సైడ్ హ్యాపీ బర్త్డే వెరీ గుడ్ అయిపోయిందా శివాంశి గ్రీన్ గ్రీన్ అన్నీ అయిపోయినాయా ఓ నీ ముగ్గు అయిపోయిందా వెరీ గుడ్ అయిపోయినాయి ఇంకేంది గాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బొమ్మెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా ఆంధ్రలో భోగి పండుగ అది ఇది చేస్తారు కదా మరి తెలంగాణలో సంగతి ఏంది చెప్పు తెలంగాణలో భోగి పండుగ అంటే అందరూ చేయాలి కానీ మనకు ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే చిన్నపిల్లలకు స్నానాలు చేయించి అది ఆంధ్రలో చేస్తారు మరి నువ్వు చిన్నప్పుడు నీకు చేసిరా తానని సంక్రాంతి అనేది యాక్చువల్గా ఆంధ్రలో పండుగనే ఇది తెలంగాణలో ఏం లేదు తెలంగాణ లేదు మనకు ఏకాదశి అవి ఇవి అవి ఉంటాయి తినుడు తాగుడు దసరా ఉంటాయి అంతే అంతేనా ఆ కల్చరే ఇటు వచ్చింది చిన్నప్పటి నుంచి నువ్వు భోగి పండుగ అంటే ఏం చేస్తారు మీ ఇక్కడ పండుగ అంటే మనం ఏం చేయలేదు కదా ఇదే ముగ్గులు ఎత్తారు ఇదే ముగ్గులు ఎత్తారు సంక్రాంతికి చలి పెడుతుంది ఇంత సకినాలు తింటారు పడుకుంటారు అంతే దట్ ఇస్ ద మ్యాటర్ చికెన్ మటన్ తినడు ముగ్గులు వేసుడు తప్ప ఏం లేదంటవా ముగ్గులు వేసుడు తప్ప ఏం లేదు గొబ్బెమ్మలు పెడతారు ఇక తెల్లారు లేచి ఆవుల పండుగ పోతే కొన్ని కొడుతున్నాయి కొన్ని దంతున్నాయి నువ్వు ఎటు వేయచ్చు నువ్వు ఇంత పొద్దుగా నేను గదే తీసుకురావడం అవుతున్నాయి ఏది ఆవు పేడనా ఆవు కూడా తీసుకురావాలి గీడు ఉన్నది పో భాగ్యమ్మ దగ్గర ఉన్నది ఏ లేదు మా క్లయింట్ ఉంటాడు మనకు ఇచ్చిండా స్పెషల్గా స్పెషల్గా ట్రీట్మెంట్ చేసి ఇచ్చిండా ఎవరు ఏం సంగతిరా ఏమి మీ డాడీ ఆడు పొద్దుగా లేచి అప్పి భోగి అంటున్నా భోగి పండుగ అంటే ఏంటి అంటే నాకు తెలియదు నాకు కూడా తెలియదు ఆడికి తెలియదు పెద్ద పెరిగినాం మనకు కూడా తెలియదు ముగ్గులు అయిపోయినాయి బాబా మరి ఎత్తున్నాడు కలర్లు వేసినావా నువ్వేమన్నా నేనేం వేయలే ఫస్ట్ మా ఇంటికి ముగ్గు మా వాడే అన్ని ముగ్గులు చూద్దాం ఫస్ట్ ముగ్గు మనది ఇది తర్వాత అన్ని చూద్దాం సరేనా సూపర్ ఉన్నాయా మనవి మనకు మంచిగా ఉంటాయి ఈ శివాన్ చేసింది సూపర్ ఉంది అక్కేసిందా పా ఓ హ్యాపీ భోగన్ రాశారు ఇల్లు ఎదురుంగి ఇల్లు చూసి ముగ్గు వాళ్ళ గుర్తుపట్టాలి అంతే రేపు ఎత్తారు పండుగ రేపు ఎత్తారు ముగ్గులు కవకేసిరని బండ్లు ఇన్నే పెట్టుకున్నాడు అజర్రా నెమలి బొమ్మ ఉన్నాయి మంచిగా ఉన్నాయి వచ్చిందా నెమలి బొమ్మ నువ్వు ఏది తింటున్నావు అప్పాలు తెచ్చుకున్నావా పాటలు పాడాలి కిరణ్ బాబు అయిపోయినాయి ముగ్గులు ఊరంతా కలర్లు ఇన్ని నుంచి పోయినాయి కలర్లు ఇక కలర్లు అమ్ముడే కానీ మనం వేసు లేదు చిన్న వేసిరిగా పని తప్పించుకున్నారు లోపటేసిరా లోపల ఏడేసిరా వేయలే ఎక్కడేసారు లోపల ఇల్లు వాళ్ళు ఉంటారు ఏడేసిరే చిన్న వేసిరా
వేసినామంటే వేసినట్టు ఆడోటి ఈడోటి చిన్న వేసారు. చాలి ఒక చోట పుట్టని కోడళ్ళు క్రాంతి అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని మొత్తం వేసారు. ఎవరు ముగ్గాలకేనా? మా వార్డు మెంబర్, ఇక వార్డు మెంబర్ ప్రైజులు ఇస్తాడట వార్డు మెంబర్. వీడియో తీసి పెడతా. మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి డోలి బిడ్డ వచ్చింది ఏంది? అందుకే మంచిగా వేసిందా? కొడుకేసిండా? పుణ్యం లేదా? ఇల్లు చూసి ముగ్గు గుర్తుపట్టాలి. మంచి వచ్చిందా? మంచిగా వచ్చిందా? గిరే మంచి వచ్చింది. గిరే మంచి వచ్చింది. కూడా పైసలేనా? ఎంత వచ్చినాయి ఇయ్యాల కలెక్షన్? పండుగ మంచి అరుచుకుంటారు అందరు. అందరూ అడుచుకుంటారు. సంబరాలు జరిగినాయి. ఎన్ని వచ్చినాయి పైసలు? ఇగో ఒకటే వందనా? ఇప్పుడు ఎన్ని తిరిగినావు? అంతేనా? ఇప్పుడే మొదలెట్టినావా? ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్ నుంచి వస్తావు. ఏడుంటావు మరి? ఏడుంటావు? బెజ్జంకలే ఉంటావా? అన్నే ఉండు. అన్ని ఊళ్ళు కవర్ అవుతాయా మరి? అన్ని కవర్ అవుతాయి. కొయ్యడ పోతా. కొయ్యడ నుంచి ఉస్నాబాద్, ఉస్నాబాద్ వరంగల్. ఓ అవన్నీ తిరుగుతావా? వరంగల్ నుంచి మేడారా. లాస్ట్ మేడారం పోతావా? పండుగకి మేడారం జాతరకు తిరుగుతారా? అమ్మవారి అమ్మ దర్శనం చేసుకొని వచ్చాడు. సంక్రాంతి పండుగ కాదు, ఈ పండుగలకు వచ్చిన పండుగలకు వచ్చారా? సరే సరే. సంబరాలకు వచ్చి జరిగింది సంక్రాంతికి. దుకాణం ఉన్న వాళ్ళు బాగా అడగాలి పైసలు. అడే మా ఇంటికేనో కదా పైసలు ఇచ్చిరుగా, అవి ఇప్పుడు పోయినా వాడికి. ఆడ పోయినా అదేంది గాడే చెట్లు ఉన్నాయి, ఇల్లు పోలే. పోయినావా? పోలేదా? పోయినావు కాడ చెట్ల కాడికి పోలేదా? గా పక్క పోయినావు మా ఇంటికాడ పోయి పైసలు అడిగి తీసుకున్నావు. రేపు ఎత్తారా? వీళ్ళు ఇంత పండుగ బాగా మంది వచ్చి చుట్టాలు బాగా మంది వచ్చారు. ఎవరి ఇంటికి రాలేదు చుట్టాలు, మీ ఇంటికి వచ్చారు. తీసినా బజార్ అంతా అన్న మేము ఏదో ఇష్టం పెట్టినాం. బొడ్డమ్మల మీద అన్ని ఆకులు అవి పెడతారు కదా, నీకు తెలుసా అవేంటి? ఏమేమి పెడతారు? నవధాన్యాలు, రేణిగాయలు, పువ్వులు. ఎందుకు పెడతారు? ఏమో వెనక సంది పెడతారు. నీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు, అందుకనే అడుగుతున్నా నీకేమన్నా తెలుసా అని. ఇల్లంతా ముగ్గులు వేసి కానీ కలర్లు వేయలే. సీతా కలర్ కూరంతా వేసిరు కానీ చిన్నగా వేసిరు. నిమ్మకాయలు ఎక్కడ మరి? చెట్టు మీకే ఉన్నదా? ఎంత కొట్టి నిమ్మకాయ? 2 రూపాయల కొట్టి ఇచ్చిన. అయిపోయినాయి నిమ్మకాయలు? పండుగకు నిమ్మకాయలు కూరలకు వేసుకుంటున్నా. ఎన్ని 100 అమ్మినావా? 120. 120, 200 సంపాదించిన పొద్దుగాల. ఇవాళ తెంపినావు నిమ్మకాయలు? 250 వచ్చినాయి. నిమ్మకాయలు అమ్ముతానా? కొన్ని 10 రూపాయల 4 ఇచ్చిన. ఇక కొన్ని ఏర్కొందల. ఓ ఈ ఊరంతా ముగ్గు వేసుడు కట్టమే. కలర్లు అమ్మటోళ్ళు ముగ్గులు ఎత్తేసారు. ఓ బాగా వేయాలి కలర్లు అమ్మటోళ్ళు ముగ్గులు. ఏ మందుల చెట్టు ఇలా మమత వచ్చింది ఏంది? అందుకే ఇంత పెద్ద ముగ్గేసిందా? అమ్మ పనా? ఓ మంచిగా వేసిర్రా ముగ్గులు, జల్లి వేసిర్రు మంచిగానే. ఫస్ట్ మా ఇల్లు, లాస్ట్ మా తారు ఇల్లు. చేత్రా కలర్ వేసినావా నువ్వు? కలర్లు వేసినావా? ఏమి ఎత్తున్నావు? పసుపు కుంకుమ వేసి మంత్రాలు ఎత్తున్నావా?
చేత్ర మా కళ్ళ ముందే ఆడపిల్లలు ఉంటుంది చూడు ఎంత ముద్దుగా ఉన్నదో ఉండే ఈ అన్నయ్య ముగ్గులు అందంగా ఉంటాయి మా దైవం వదిలం ఆకిలు అందంగా ఉంటది ఇల్లు అందంగా ఉంటది నిన్ను చూసి నేర్చుకున్నదా నీకు ముగ్గులు వేస్తాను నిన్ను చూసి నేర్చుకుంటారా ఏం ఎత్తున్నావు మంత్రాలు ఎత్తున్నావా మంత్రాలు కాదు ముగ్గులయ్యి ముగ్గులు మంత్రాలు కాదు ఇగో ఇగో అమ్మమ్మ ముగ్గు ఎత్తది నువ్వు కలర్ అయ్యి సరేనా పవిత్రను రమ్మను పో పవిత్రను చెల్లెని రమ్మను పో అనిపిస్తుంటే వెనక ఇగో పవిత్ర ఇటు చూడు ముగ్గులు వేసిన ఉందా అటుకి నేనే ఆట ఆడుడా ముగ్గులు ఎత్తున్నావు నువ్వు చేత్ర ఉన్నది కారు ఎత్తుంది అది ఇటు పవిత్ర ఇటు చూడు ఇచ్చిపెట్టి చేతులు ఇచ్చిపెట్టి దాన్ని ఇచ్చిపెట్టే ఇటు చూడే పవిత్ర చేతులు ఇటు చూడు చేత్ర ఇటు చూడే ఉంటుంది మా సైన్యం పెద్ద అయినాక ముగ్గులు ఎత్తే మంచిగా ఉంటది ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట ఈ సకినాప్పాలు ఛాయలో వేసుకోవాలి మంచిగా ఉంటాయి కానీ వీళ్ళు సకినాప్పాలు అట్టిగా తినడానికి అలవాటు పడ్డారు ఇది గ్యారప్ప తినమంటే తిన్నది సకినాప్పనే తింటుంది చేత్ర ఇక స్వేచ్ఛ కూడా అంతే శివాంశి కూడా సకినాప్పనే తింటుంది గ్యారప్పలు తినడానికి ఇష్టపడుతుంది ఎందుకో మరి వీళ్ళు అందరు గ్యారప్పలు తింటే మంచిగా ఉంటాయి అంటారు కదా ఛాయలు వేసుకోవాలి సకినప్పాలు సూపర్ ఉంటాయి ఛాయలు వేసుకొని తినాలి నేను తిని చూపెడతా సరేనా లెక్క గ్యారప్ప తినాలి గ్యారప్పలు అట్టి తినాలి సకినప్పలేమో ఛాయలు వేసుకొని తినాలి కానీ వీళ్ళు ఇట్లనే తింటారు ఇట్లా అలవాటు అయ్యారు ఇద్దరు ఇదైతే సకినప్పనే తింటే గ్యారప్ప తినది ఎందుకు తినవా గ్యారప్ప అన్నీ తినాలి టిఫిన్ అక్కడ అమ్మమ్మల ఇంటికాడ వేసిరట చికెన్ పూరీలు చేసిరట పోదాంపా ఇక ఊళ్ళోనే అన్నీ పండుగ అంటే కాడ గిరాకీ అయితే మంచిగానే ఉన్నది ఆగురు ఆగురు ఆగు ఆగు అందరు ఆగురు అంటుంది ఇది అంటుందా అట్లేమైంది అను 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 ఆవరి అంటలేదు ఇది అంటున్నావు ఇది రైలు ఇది కొత్తకొండ జాతర ఉంటుంది వీళ్ళు అప్పాలు తిన్నారా ఇల్లు అరే ఏం చెప్తున్నారు అట్లా ఏకు నిలబడ్డది నిలబడ్డావా నువ్వు వెరీ గుడ్ నిలబడ్డది ఎవరు పట్టుకోకుండా నిలబడ్డా ఒరిగినావు వెనుకకు ఏంది ఏంది ఎందుకు 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 ఆగు శివాంశి ఆగే ఆగు ఏందట ఏమైంది పవిత్ర ఏమైంది కొయ్యి అంటున్నావు పవిత్ర కూర్చో లొల్లి పెట్టకు చేయి కడుకొచ్చుకోపో శివాంశి చేయి కడుక్కున్నా నువ్వు చేయి కడుకోపో అన్నం తినవా పూరి తినవా నువ్వు పూరి టిఫిన్ చేయి కడుకొచ్చుకోపో శివాంశి చేయి కడుకొచ్చుకున్నాయి పవిత్ర కడుకొచ్చుకున్నావా చేయి శివాంశి చేయి కడుక్కున్నావారా కడుక్కున్నావా బోయి పండుగ పూరీలు చికెను గ్యారప్పాలు సకినప్పాలు అరిసెలు ఇవి అరిసెలు రేపు తినొచ్చుతాయి పొద్దుగాల టిఫిన్ అన్నిటికీ 11కి అవుతుంది కూర్చున్నాకానే మొక్కుడు దేవుని తీసుకుంటున్నా నేను పండుగ అంటే ఏం లేదు అప్పాలు పూరీలు అప్పాలు చికెన్ మటన్
ఇలా భోగి పండుగ చికెన్, రేపు మటనా, రాత్రి సాయంత్రం మటన్. అయ్యో చికెన్ పులుసులా అప్పాలు వేసుకొని తినాలి శ్రాన్స్గా, ఇట్లా తినాలి అప్పాలు చికెన్ పులుసులా. ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా. అయ్యో అప్పాలు గ్యారప్పాలు వేసుకోవాలి, చికెన్ పులుసులు వేసుకుంటే మస్తు ఉంటాయి, కమ్మగా ఉంటాయి. నానబెట్టాలి కొంచెం సేపు. పవిత్ర తింటున్నావా నువ్వు? సకినప్ప తింటున్నావా? గ్యారప్ప తింటున్నావా? ఈ సకినప్పల కాడ ఆటైరింది ఆడవాళ్ళంతా. ఇదంతే, శివాన్సి కూడా సకినప్పనే తింటుంది. గ్యారప్ప తినమంటే నాకు సకినప్పనే ఇష్టం పడుతుంది. చైత్ర కూడా అంతే కదా, సకినప్ప తింటుంది. ఇట్లా ఇయో ఇయో ఇట్లా వేసుకోరా, నువ్వు వేసుకో, పూరీలు కాదు. ఎవరికి నచ్చినట్టు అలానా నేర్పాలి. ఇప్పుడు నేర్పుతుంది తింటారు అవి. చిన్నప్పుడు ఎంత సంబరపడదు ఈ చికెన్లు అప్పాలు వేసుకొని తింటే, ఛాయల సకినప్పాలు వేసుకొని తింటే. పవిత్ర తింటున్నావా? అప్ప తింటున్నావా నువ్వు? తిను తిను. టిఫిన్ అప్పనా? సపరిస్తుంది. ఇయో తిన్నారు, పూరీలు చికెన్ తిన్నారు, ఆడుకోరు 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 ఆడుకోరు. ఇవన్నీ ఎక్కడికి ఇక్కడ అన్ని బాళ్ళు అన్నీ వారేసిరేంది ఇక్కడ. ఎత్తుతారా? ఆడుకోరు ఆడుకో. పవిత్ర మీద పవిత్ర మీద నవ్వుతుందా? ఏం చేస్తారు? పవిత్ర ఏమన్నా కదా దాన్ని, ఏమన్నా కాదు ఆడుకుంటుంది. అంటే అప్పుడు అయితే ఇద్దరు ఆడుకుంటారు, ఇప్పుడు నలుగురు ఆడుతుంది అంతే. కుల్ఫీయా? కుల్ఫీ 10 రూపాయలేనా? 20 అది? 10 రూపాయలు అమ్మగారు, 20 రూపాయలు అయింది అది. ఏదోటి ఆడ అడిగింది ఇయ్యారు, అది ఒక కుల్ఫీ 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 ఏదో తీసుకొని. ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్. ఇంకా ఎక్స్ప్రెషన్ చూడ ఎట్లా. వావా సూపరా? అది చూడు అది చూడు, దాన్ని అపరించుడు చూడు, ఇక దాన్ని అపరించుడు నోట పెట్టగానే చెల్లకు పెట్టింది. చెల్లకు పెట్టి మంచుకుందాయే వాళ్ళది అపరిస్తుంది పవిత్ర.